నెల 27వ తారీఖున జరుగుతున్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇవాళ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ మోకా ఆనంద్ సాగర్ గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున పరిశీలకులుగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఐకమత్యంగా ప్రతి గ్రామంలోని పట్టభద్రులను కలిసి పేరాబత్తుల రాజశేఖరం గారికి ఓటివ్వమని అభ్యర్థించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఈ 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధంగా పాటుపడతా ఉన్నారో, ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ఆహ్వానించి పరిశ్రమలను స్థాపించి తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం, మరీ ముఖ్యంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా టీచర్స్ ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం ప్రయత్నం చేయడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల పట్టభద్రుల్లో చైతన్యం వెల్లివిరుస్తూ ఉంది. పేరాబత్తుల రాజశేఖరం గారిని గెలిపించాలని ఆకాంక్ష మాకు కనిపిస్తూ ఉంది. తప్పనిసరిగా పేరాబత్తుల రాజశేఖరం గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి గెలవడం ఖాయమని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా.